హాయ్ అండి, నేను రెడ్డి లక్ష్మిని. ఈరోజు కొత్తగా ఇంతగా నేను ఒక పచ్చడి పెడుతున్నాండి. ఫస్ట్ టైం పెట్టాను. అంటే మొన్న ఒక కాయ పెట్టినా కానీ ఒకటే కాయ పెట్టిన. ఈసారి 3 కాయలు ఉన్నాయని 3 పెడుతున్నా. ఇది నిలువ పచ్చడి అండి. ఇది అందరికి తెలిసిన పండేను, స్టార్ ఫుడ్స్. కానీ పచ్చడి బాగుంటుందండి, నిమ్మకాయ పచ్చడిలాగానే. అంటే పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది పచ్చడి. ఈ 2 కాయలు కట్ చేసినండి, ఇది ఒక కాయ. ఇది చూద్దామని పెట్టిన. సరే కట్ చేసి నేను అన్నీ రెడీ చేసి చూపిస్తాను మీకు. ఇవండి కట్ చేసేసిన. లేదా ఇందులో సీడ్స్ కూడా ఉంటాయండి, వస్తాయో మా మొక్కలు తీయలేదు నేను ఎప్పుడు. మా ఇంట్లోనే కాసినాయి కాయలు కూడా, అందుకని పెట్టి చూపిస్తాను. ఇదండి, ఇందులో సీడ్స్ ఉన్నది. నేను ఫస్ట్ టైం చూడము, నాటితే వస్తాయేమో తెలియదు నాకు. కనిపిస్తుంది స్టార్ ఫ్రూట్స్ అండి, ఇది ఇందులో ఉండింది. ఈ రంధ్రం ఉన్న దగ్గర ఉన్నదండి. మా ఇంట్లోనే కాసినాయండి ఇవన్నీ కాయలే. కాకపోతే పచ్చడి సరే దాన్ని పెట్టింది, వీడియో పెట్టలేదు నేను, అందుకని ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాను నేను సెకండ్ టైం. దానికి కావాల్సినవి ఏంటంటే ఒక ముక్క, ఎందుకు అట్లా అంటే సీడ్స్ కోసమే పీస్ కట్ చేయలేదు. సరే ఇవి చూపిస్తండి. ఇవన్నీ అంటే ఇట్లా 2 ముక్కలుగా కట్ చేసుకున్నాను. బాగా పండితే బాగా స్వీట్ ఉంటుందండి, మరి అంత పండియకుండా అలానే పచ్చిగా కాకుండా, పచ్చిగా ఉంటే కొంచెం ఒకరొకరు ఉంటుంది. మీరు తిన్నరో లేదు చూడండి. ఇదండి గిన్నెతో కొలుసుకుంటున్నా. నేను మామూలుగా అయితే అందాసిన పచ్చళ్ళు దేనికైనా అందాసిన పోసుకుంటుంటా, కానీ మీకోసమే చూపించడానికి కోసమే వేసి ఎలా ఏంటిది తెలియని వాళ్ళు కూడా పెట్టుకుంటారు కదా ఇట్లయితే, అందుకని కొలిసి చూపిస్తున్నాను. ఈ గిన్నె తోటి 3 గిన్నెలు అయిందండి. అయితే నిమ్మకాయ అయినా ఇదైనా సేమ్ ఉంటుంది పులుపు అన్నిటికు. మామిడికాయలు వాటికైతే 4కు ఒకటేని పోసుకుంటుంటాము, ఒక ఉసిరికాయ కానీ దేనికైనా. వీటికి మాత్రం అంటే ఇది ఇప్పుడు 3 కప్పులే అయింది కాబట్టి అందుకే చెప్తాను నేను. 3 కప్పులే కానీ 1 కప్పు కారం, 1 కప్పు ఉప్పు అండి. ఎందుకంటే పులుపు 4 కప్పులు వేస్తేనేమో 4.25 పోయి అలా కాకుండా 3 కప్పులు అయినాయి కాబట్టి నేను ఈ ముక్కలు కూడా ఏదో 1 కప్పు పోస్తాను నేను. ఇదే కప్పుతోటి కారము. దానికి కావాల్సిందే కొంచెం మెంతి పిండి అండి, కనిపిస్తుందా, కొంచెం ఆవాల పిండి, కొంచెం జీలకర్ర పిండి. కొంచెం కొంచెం వేసుకోవాలండి, ఇందులో కొంచెం ఎక్కువనే ఉంది, అందుకని మనకు కావాల్సినంత వేసుకున్నాం. నేను ఇప్పుడు రాళ్ళు ఉప్పు అయితే దేనికైనా సరే అండి, ఒకటి ఉప్పు ఒకటి కారం అన్నప్పుడు రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను కప్పు నిండా. కొలిసిన తర్వాత మిక్స్ వేసుకుంటున్నా, కానీ ఈరోజు రాళ్ళు ఉప్పు వేయలేదు, సన్న ఉప్పు వేస్తున్నా. అందుకు కాబట్టి ఉప్పు కొంచెం ఎక్కువ వేస్తున్నా. కావాలంటే 3 రోజు కొంచెం ఉప్పు కారం కలుపుకొని వేసేసుకోవచ్చు. అప్పుడు చూసి అదే కారం ఉడక అదే అండి. అలానే ఎక్కువ కారం ఉండదు, అలా తక్కువ ఉండదు మాకు. అక్కడ గుంటూరు సైడ్దే కానీ మాది. కానీ ఇందులో ఒంటి మొక్క అని ఒక 5 కిలోలు మామూలు కాయలు అనుకోండి, సప్పగా ఉంటుంది కారము. 1 కిలో మాత్రమే అది కల్పించుకుంటాం మేము. మా సైడ్ అయితే ఒంటి మొక్క అంటాము.
ఆ కారం అందుకు కాబట్టి అలానే ఎక్కువ కారం ఉండదు, ఇలా సప్పగా ఉండదు, రెండు కలిపి ఉంటాయి. ఒక కప్ వేసుకుంటున్నాను నేను. అదండి ఇది మెంతి పిండి అండి, ఒక స్పూన్ వేసుకున్నాం. ఇది ఆవాల పౌడర్, ఆవాల పిండి 1 స్పూన్ వేసిన. ఇది జీలకర్ర అండి, 1/2 స్పూన్ కొంచెం ఎక్కువ వేసుకున్నాం. ఇదండి కలిపేసుకున్నాం. చాలా బాగుంటుంది పచ్చడి. మీరు ఫస్ట్ టైం మీరు చూసి ఉండొచ్చేమో, నేనైతే సెకండ్ టైం పెట్టండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. తాలింపు ఈరోజే వేయకుండా మూడో రోజుకు ఈ పులుపుకు కారం అదంతా పట్టేసి, ఉప్పు కారం పట్టేసి మెంతి పిండి అంతా కలుపుతాం కదా, మూడో రోజు శుభ్రంగా చూసుకొని నీట్గా, ఆ రోజు ఉప్పు కారం సరిపోయింది లేదు చూసుకొని, కొంచెం ఎక్కువ తక్కువ అనిపించి, అంటే ఎక్కువ తినేవాళ్ళు కూడా ఉంటారు కదా, మాకైతే సరిపోతుంది. కానీ ఆ రోజు అన్నీ చూసుకొని ఎక్కువ తినేవాళ్ళు ఉంటే మళ్ళీ కొంచెం వేసుకొని ఉప్పు కారం అన్నీ వేసుకొని ఆ రోజు తాలింపు వేసుకొని కొంచెం నూనె వేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు వేసేదానికంటే అప్పుడు వేసుకుంటేనే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఇది ముక్కకు నూనె పోసినామంటే ముక్కకు నూనె వెళ్ళదండి. ఇది కారం, ఉప్పు కారం వెళ్ళదండి, నూనెతో పాటు ఉంటుంది. అదే ఈ ఉప్పులోనే ముక్క ఊరిందనుకోండి మంచిగా పడుతుంది ముక్కకు. ఉప్పు కారం పట్టినాక మనం నూనె పోసిన అదేం కాదు. ముందే పోస్తే నూనె, కారం మాత్రం విడిగా ఉంటుంది, ముక్కకు పట్టదు ఇట్లా. అది మీరు ఒకసారి చూడండి మీరు కావాలంటే. అదండి కిలో పచ్చడి అయిందండి, 3 కాయల కిలో పచ్చడి. మళ్ళీ నేను ఇది కలిపి మూడో రోజు తాలింపు వేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు ఈ పచ్చడి ఎలా ఉంది ఏంటిదని. మీకు నచ్చినట్టయితే మీరు ఒకసారి చేసి చూడండి. ఇతను నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.